ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి. ముఖ్యంగా మంగళగిరిలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం కూడా గతం కంటే ఎక్కువగానే రికార్డ్ అయింది. ఇప్పుడు ఇక్కడ గెలుపు ఎవరిది అనేది తేలాల్సి ఉంది. పోలింగ్ తర్వాత నారా లోకేష్ కుటుంబంతో అమెరికా వెళ్లారు. ఎక్కడ కూడా తెలుగుదేశం తరపున ఎన్నికల సరళి గురించి కానీ తమ అభిప్రాయాలను లోకేష్ వెల్లడించలేదు. ఇక వైసీపీ అంటారా, చావు తప్పి కన్నులొట్టపడినట్లు వైసీపీ కూడా మౌనంగానే ఉండిపోయింది. అటు కూటమి వైపు నుంచి కూడా మంగళగిరిపై సైలెన్స్ ధోరణి కనిపిస్తోంది. ఇక్కడ గెలుపు ఎవరిది అనే విషయంలో పార్టీల మౌనంతో మరింత టెన్షన్ క్రియేట్ అవుతోంది. ఓట్లు వేసిన మంగళగిరి ప్రజల్లోనూ సైలెంట్ మోడ్ కొనసాగుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండగా ఆయన్ను పక్కన పెట్టింది వైసీపీ. ఇన్ఛార్జిగా ఉన్న చిరంజీవిని కూడా పట్టించుకోకుండా మురుగుడు లావణ్యకు టికెట్ కేటాయించారు. ఈమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కుమారుడి భార్య. అటు తిరిగి ఇటు తిరిగి సరైన అభ్యర్థిని ఎంచుకోలేదని ఈమెను ఉద్దేశించి స్థానిక వైసీపీ నాయకులు బహిరంగంగానే అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరుసగా అభ్యర్థులను మార్చడంతో అటు ప్రజల నుంచి వైసీపీ పట్ల వ్యతిరేకత ఎక్కువైంది. ఇక టీడీపీ తరపున లోకేష్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆయన వేరే స్థానానికి మారుతారని చెప్పుకున్నారు. కానీ లోకేష్ ఏమాత్రం తగ్గలేదు. పోయిన చోటే వెతుక్కోవాలి అనుకున్నారో ఏమో, మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే మంగళగిరి నియోజకవర్గం చరిత్రలో టీడీపీ 2 సార్లు మాత్రమే గెలిచింది. 1983లో ఎన్టీఆర్ వేవ్లో ఒకసారి, 1985లో మరోసారి కోటేశ్వరరావు అనే అభ్యర్థి ఇక్కడ నుంచి టీడీపీ తరపున గెలిచారు. అయితే తర్వాత ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయిస్తూ వచ్చింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత 2014లో ఇక్కడ టీడీపీ పోటీ చేసింది. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గానికి పట్టు ఎక్కువ. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని అప్పట్లో బరిలో దింపింది. అయితే ఆయన కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇలాంటి నియోజకవర్గాన్ని లోకేష్ 2019లో ఎంచుకున్నారు. విజయం కోసం పట్టుదలగా ప్రయత్నం చేసినా కానీ ఆర్కే చేతిలో 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదంతా గతం. ఏది ఏమైనా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవాలని లోకేష్ పట్టుదలతో నిలబడ్డారు. ఎన్నికల్లో పోలింగ్ తంతు ముగిశాక అందరూ అన్ని నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఎక్కడా మంగళగిరి మాట వినిపించడం లేదు. అటు వైసీపీ నేతలు, ఇటు కూటమి నాయకులు ఎవరూ కూడా మంగళగిరి నుంచి మాత్రం ఎక్కడా మాట్లాడుతున్నట్లు కనిపించడం లేదు. ఈ సైలెన్స్ వెనకాల వైలెంట్ రిజల్ట్ వస్తుందనే భయం అధికార వైసీపీలో ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. సాధారణంగా వైసీపీ నాయకులు అసలు నోరు మూసుకొని ఉండలేరు. ఉన్నది లేనిది కలబోసి వాళ్లకు అనుకూలంగా చెప్పేసుకోవడంలో వైసీపీ నేతలు బాగా తెలివి మీరిపోయారు. కానీ వాళ్లు కూడా మంగళగిరిపై అసలు డిస్కస్ చేయట్లేదు. ముఖ్యంగా రాజధాని విషయంలో ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అటువంటిది ఎన్నికలు ముగిసిన తర్వాత వారి నుంచి చడీ చప్పుడు లేదు. రాజధాని అనే కాదు, ఇక్కడ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ బరిలో ఉన్నారు అనేది మర్చిపోయారా, లేక ఓటమిని ముందే ఒప్పేసుకొని సైలెంట్ అయ్యారా అనేది అంతుపట్టడం లేదు.